ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ కార్యదర్శి శ్రీ ఎక్కలి రాఘవులు గారు. నమస్కారం రాఘవులు గారు. నమస్తే. వారిని అడిగి భారతీయ సంస్కృతికి సంబంధించిన పలు అంశాలను తెలుసుకుందాం. సార్, అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు ఏమిటి? మన పూర్వులు అందించినటువంటి కొన్ని అంశాలు మీకు అందిస్తాను. మీ ప్రశ్న చాలా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి చాలా సరైనటువంటిది. మన సంస్కృతిని సాధారణంగా అర్థం చేయించడానికి 5 అంశాలు. ఒకటి అష్టాంగ యోగము, 2 చతురాశ్రమ ధర్మాలు, 3 చతుర్విధ పురుషార్థాలు, 4 షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు, 5 మన పండుగలు. ఈ 5 వాస్తవంగా అనేక రకాల దాడులు భారతం మీద జరిగినప్పటికి కూడా గ్రీక్, హూణ, శక, మొఘల్, పఠాన్, ఇంగ్లీష్ ఎంతమంది చేసినప్పటికి కూడా ఈ సంస్కృతి నిలబడింది అంటే కారణం ఈ 5. అంటే ఈ 5 పరిపూర్ణంగా ఉన్నాయని నేను చెప్పను, కానీ ఏదో కొంత భాగమైనా మిగిలే కాబట్టి ఈ సంస్కృతి వాళ్ళ నిలబడింది. ఇందులో మొట్టమొదటిది చెప్పుకున్నాం, అష్టాంగ యోగం అని, చతురాశ్రమ ధర్మాలని. అంటే కారణం ఏంటంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు. ఏమిటి కారణం? బుద్ధి అనేది భగవంతుడు ప్రసాదించాడు. పశుపక్షాదులు ఎలా పుడితే అలా చచ్చిపోతాయి. అంటే మేక పులి కాదు, పులి గోవు కాదు. కానీ మానవుడు ఆ బుద్ధి అనే దాని కారణంగా దాని సంస్కారం అందిస్తే లోక కళ్యాణం చేయగలుగుతున్నాడు. సంస్కారహీనుడైతే లోక కంటకుడు కూడా కాగలుగుతున్నాడు. అంటే రాముడు కాగలుగుతున్నాడు, రావణాసురుడు కూడా కాగలుగుతున్నాడు. అందుకనే మన ఋషులు మునులు ఈ విషయాన్ని గ్రహించి ఈ మానవుడి యొక్క బుద్ధిని సంస్కారవంతం చేయడం కోసం గురుకుల వ్యవస్థ అనేది నిర్మాణం చేశారు. అంటే 8వ ఏటనే ఉపనయనం చేయించి అతన్ని అడవిలో ఉన్నటువంటి ఋషులు మునుల దగ్గర వదిలిపెట్టేవారు. 25 ఏండ్ల వరకు ఆ ఋషులు మునుల దగ్గరే జీవితం గడిచేది. వాళ్ళే తల్లి తండ్రి అంతా కూడా. తల్లిదండ్రులు కూడా ఈ 17 ఏళ్ళు చూడకూడదు, అంటే 25 ఏండ్లు వచ్చేంత వరకు ఆ రకంగా పెంచేవారు. అక్కడ ఏమిటి విషయం అంటే ఆ బుద్ధిని సంస్కారవంతం చేయడం, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎందుకు? వీడి బుద్ధికి అంత శక్తి ఉంది కాబట్టి దాన్ని ఎలా చేయాలి. అందుకు 5 విషయాలు వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. ఈ 5 గుణాలు వాడి లోపల నిర్మాణం అయ్యేంత వరకు విద్య అనేది నేర్పేవాళ్ళు కాదు. ఏమిటి 5 గుణాలు అంటే, మొట్టమొదటిది నిరాడంబర జీవనం. అంటే మనం ఇంగ్లీష్లో సింపుల్ లివింగ్ అంటారు. సరళ జీవితం అంటే ఎట్లా? ఈ శరీరం పెద్ద దొంగ, ఇది కోరికల పుట్ట. కాబట్టి ఈ సౌకర్యాలకు అలవాటైతే ఈ మానవ జన్మనే పతనం చేస్తుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే సౌకర్యం ఇవ్వాలి, కానీ సౌకర్యాలకు బానిస కారాదు వీడు. అందుకోసం ఏం చేసేవారు? అతనికి కౌపీనం, అంగవస్త్రం, శిఖ, ఈ 3 అతని వేషధారణ. వాడు రాజు కొడుకు కావచ్చు, చెప్పులు కుట్టే అతని యొక్క కుమారుడు కావచ్చు. ఇదే వేషంతో ఉండాలి, నేల మీద పడుకోవడం. ఎందుకంటే శరీరానికి ఎంత అవసరమో అంతే, అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఇస్తే ఇది రకరకాల కోరికలకి నిలయమవుతుంది. ఆ రకంగా 17 సంవత్సరాలు ఇలాంటి నిరాడంబర జీవితానికి అలవాటు చేస్తారు. రెండవది నిరహంకారం, అహంకారముక్తి. ఎందుకంటే మనిషిలో అహంకారం వచ్చిందా రాక్షసు అయిపోతాడు ముందు. ఈ అహంకారం ముక్తికి చేతిలో భిక్షాపాత్ర ఇచ్చేవారు.
రోజుకు 5 ఇండ్లు మాత్రమే భిక్షాటన చేసి తేవాలి. అక్కడికి పోయి కూడా ఏం చేయాలి? భవతి భిక్షాం దేహి మా అని ఇంత వినయంతో భిక్షాటన చేస్తేనే ఆ భిక్ష దొరుకుద్ది. అన్నం పెట్టమంటే ఎవరు పెట్టరు. కాబట్టి తెచ్చిన దాని మీద కూడా ఈ 5 ఇండ్లలో అధికారం లేదు. అది తీసుకొచ్చి గురువు గారి దగ్గర పెడతాడు. గురువు గారు దాంట్లోంచి ప్రసాదంలాగా తీసుకొని అనుమతిస్తే అప్పుడు తింటాడు. అంటే ఈ రకంగా 17 ఏళ్ళు ఇదే పద్ధతిలో ఉంటాడు. అంటే అహంకారం తలెత్తకుండా. మూడవది నిరంతర సంపర్కం. అతను ఆశ్రమంలో ఉండొచ్చు, కానీ సమాజంతో దూరం అయిపోవడానికి కాదు. ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంటి అతని యొక్క 5 గుణాలు సేకరించుకొని రావాలి. అతను ఏమిటవి? ఒకటి, ఆ మనిషి యొక్క ప్రతిభ, అంటే సద్గుణాలు, మెరిట్, టాలెంట్ ఏముంది అంటే మంచి వక్తన, గాయకుడా, కళాకారుడా, ఆ ప్రతిభను గుర్తించి తీసుకురావాలి, చెప్పాలి గురువు గారికి ఇవి. రెండవది ప్రభావం, అంటే అతనికి ఎక్కడ అతని యొక్క ప్రభావం ఉంది. గ్రామంలో ఉందా, ఒక దేవాలయంలో ఉందా, ఒక స్కూల్లో, కాలేజీలో, ఎక్కడ అతని మాటకు చెల్లుబడి అవుతుంది. ఇది రెండవ విషయం. మూడవది అభిరుచి. అతనికి ఏ పని అంటే ఇష్టం, గోవు అంటే ఇష్టమా, దేవాలయం అంటే ఇష్టమా, సేవ అంటే ఇష్టం, ఏ పని అంటే అతనికి ఇష్టం ఉంటుందో అది కూడా గుర్తించి తేవాలి. నాలుగవది సాధన సంపత్తి. భగవంతుడు ఇతనికి ఏ రకమైన సంపత్తిని లేదా ధనాన్ని అందించాడు, సాధనాలు అందించాడు. అతనికి టెంట్ హౌస్ ఉందా, లేకపోతే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉందా, లేకపోతే కాలేజ్ ఉందా, స్కూల్ ఉందా, అతని చేతిలో ఏముందో గుర్తించి తేవాలి. ఐదవది సమయదాన్. సమాజం కోసం ఎంత సమయం ఇస్తాడు, తన ఇంటి కోసం, తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఎంత సమయం ఇస్తాడు. ఈ 5 అంశాలు మనిషిలో నుంచి గుర్తించి తీసుకొచ్చి గురువుగారికి చెప్పాలి. అంటే ఈ 5 విషయాలు కూడా సకారాత్మకమైనవి, ఎక్కడ దోషాలు కాదు, నెగటివ్స్ కాదు. అంటే మనిషి జీవితంలో సకారాత్మకమైన విషయాలు గుర్తించే స్వభావం వీళ్ళు పెరగాలి. అది వాళ్ళు ముఖ్యంగా గుర్తించేవాడు. ఇది నిరంతర సంపర్కంలో గురువుగారు అందించేటువంటి ప్రశిక్షణ. ఇక నాలుగవది సమరస జీవనం. అంటే ఎట్లా, అతను రాజు కొడుకు కానీ చివరికి చెప్పులు కుట్టి అతని కొడుకు కానీ అన్నదమ్ముల్లా జీవించడం. మనకు తెలుసు కదా, శ్రీకృష్ణుడు ఏ కులము, సుధాముడు అంటే కుచేరుడు ఏ కులము. అన్నదమ్ములు అంత ఆత్మీయతను నిర్మాణం చేసుకోవడం సమరస జీవనం అంటారు. అది నేర్పేవారు. ఇక ఐదవది ఏమిటంటే సమాజకే ప్రతి శ్రేష్ఠ భావన. అంటే సమాజం నాకు మాటలు నేర్పింది, అన్నం పెట్టింది, బట్టలు ఇచ్చింది, మనిషిని చేసింది. ఇది ఈ సమాజం పరమేశ్వర స్వరూపం. ఈ సమాజాన్ని నిందించే అధికారం నాకు లేదు. ఈ మధ్యకాలం వింటుంటాం, చిచి డస్టీ సొసైటీ అంటూ ఉంటాడు అహంకారం కారణంగా. కానీ ఏనాడు కూడా సమాజాన్ని నిందించే అధికారం నీకు లేదు. ఎందుకు, నిన్ను తయారు చేసింది ఈ సమాజం. ఏదైనా లోపం ఉంటే పూర్తి చేయి, అంతే తప్ప నిందించడం నీకెవరు. కాబట్టి ఈ 5 విషయాలలో ఇతనిలో ఈ గుణాలు అభివృద్ధి చెందితే మాత్రమే విద్య నేర్పేవాడు. ఎందుకంటే ఈ సంస్కారం అనేది ఒక గొప్ప గుణం. సంస్కారం అంతరి చేతిలో, విద్య అనేది ఒక ఆయుధం. సంస్కారం అంతరి చేతిలో ఉంటే అది లోక కళ్యాణం. లేకపోతే ఇవాళ రావణాసురుడు ఉన్నాడు, చాలా గొప్ప జ్ఞాని, హిరణ్యకశిపుడు గొప్ప చదువులు చదివారు, కానీ రాక్షసులు అయ్యారు. అంటే సంస్కారహీనత వల్ల విద్య రాక్షసునిగా మారుస్తుంది. అందుకని అంత జాగ్రత్త తీసుకొని మనిషిని తయారు చేసి అప్పుడు లోకంలోకి పంపితే అప్పుడు వాడు గృహస్థ జీవనంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గృహస్థ జీవనంలో కుటుంబ ప్రబోధన అనే విషయం కూడా ఒకటి వస్తుంది. దాని తర్వాత మనం చెప్పుకుందాం. ఎందుకంటే కుటుంబం అనేది సన్యాసికి, బ్రహ్మచారికి, వానప్రస్థుడికి అందరికీ కేంద్రం. అది ఎలా జీవించాలో చెప్పేవారు. ఆ రకంగా చతురాశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యాశ్రమం ఈ రకంగా నడిచేది. తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాస, ఇవి ఉండేవి. కాబట్టి ఇది మన ఋషులు మునులు మనకు అందించిన గురుకుల వ్యవస్థ. తద్వారా మిగతా అన్నిటికీ కూడా
అంటే ఇందాక అనుకున్న 5 అంశాలకు ఉందే ఇది మూలమైంది. కాబట్టి ఇక్కడ ఈ అష్టాంగ యోగం అనేటువంటిది కూడా అక్కడే నేర్పబడుతుంది. అంటే మనిషి అతను ఎలా చేసుకోవాలి, మానవుడు మాధవుడిగా మారాలి అన్నట్టయితే అతనిలో ఎలాంటి మరి ప్రగతిని చూడాలో చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది అష్టాంగ యోగంలో మరి మెట్లు. ఈ యమ నియమాల దగ్గరే చాలా జాగ్రత్త పడతారు. యమ అంటే సంయమించుకో, అంటే నిగ్రహించుకోవాలి. ఏమిటవి? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అని అంటారు. వీటిని యమ అంటారు. అహింస అంటే హింస చేయొద్దు. అంటే హింస అంటే ఏదో పశువును బలి ఇవ్వడం మాత్రమే కాదు. నీ ఆలోచన ద్వారా, నీ మాటల ద్వారా, నీ వ్యవహారం ద్వారా కూడా ఎవరికీ ఇబ్బంది పెట్టద్దు. అహింస. సత్యం అంటే అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఎప్పుడు ఆడతావు? ఇంద్రియ నిగ్రహం కోల్పోయినప్పుడు, లేదా ఇంద్రియ సుఖాలకి నీకేదో అవసరం కాబట్టి అబద్ధం ఆడతావు. అది ఆడొద్దు. అబద్ధానికి మహాశక్తి ఉంది. సత్యానికి ఎంత శక్తి ఉందో అబద్ధానికి దానికన్నా ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి అబద్ధం ఆడద్దు. మూడవది మనందరం వినుంటాం, నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం. 5 కోట్ల సార్లు జపిస్తే శివశక్తి స్వాధీనం అవుతుంది. కానీ ఒక్కసారి అబద్ధం ఆడినా, ఒక్కసారి మోసం చేయాలని, దొంగతనం చేయాలని అనిపించినా ఈ 5 కోట్ల జపం వృధా అయిపోతుంది, నీరు గారిపోతుంది. అంటే అబద్ధానికి అంత శక్తి ఉంది. అందుకని సత్యానికి కూడా అంత శక్తి ఉంది. కాబట్టి జాగ్రత్తగా అహింస, సత్యం, అస్థేయం అంటే దొంగతనం చేయొద్దు. బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహాలు. ఇంద్రియ నిగ్రహానికి శంకరాచార్య వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, ఎప్పుడన్నా చెప్పుకుందాం. చివరిది అపరిగ్రహ, అంటే ఎంత అవసరమో అంతే నీ దగ్గర పెట్టుకో. మిగతాది సమాజానికి దానం చెయ్యి, వితరణ చెయ్యి. నువ్వు అధికంగా డిపాజిట్ చేసావో బయట కనిపించే దారిద్ర్యానికి నీవే కారణం అని కూడా అంటాడు. కాబట్టి అవసరమైనంత నీ దగ్గర పెట్టుకో అనేది ఇది యమ. అంటే సంయమించుకో, నిగ్రహించుకో ఈ అన్ని విషయాలు ఇది చెప్తుంది. రెండవది నియమం. నియమం అంటే ఆజ్ఞ. అదేమిటి? శుచి. శుచి అంటే నువ్వు శుభ్రంగా ఉండాలి. అంటే కేవలం బట్టలు మాత్రమే శుభ్రం కాదు, విచార శుచి, అలాగే వ్యవహార శుచి, తర్వాత అర్ధశుచి. అర్థం అంటే డబ్బు దగ్గర. ఇవన్నిటిల్లో కూడా నీ శుచిత్వం కనపడాలి. ఎంత ఖర్చు చేసావు, ఎంత జమ చేసావు, అన్ని విషయాల్లో కూడా. కాబట్టి శుచి. రెండవది సంతోష. నిరంతరం ఆనందంగా ఉండు. ఎందుకు? ప్రకృతి అంటే కాలం అనేది మారేది. ఈరోజు ఉన్నట్టే రేపు ఉంటుందనేది లేదు. ఎందుకు? లక్షల జీవకణాలు ప్రతినిత్యం శరీరంలో జన్మిస్తుంటాయి, మరణిస్తూ ఉంటాయి. కాబట్టి కాలం కూడా మారేది. అందువల్ల సంతోషంగా ఉండు. అది రెండోది శుచి, సంతోష. మూడవది తపః. నీవు అనుకున్న లక్ష్యం, ధ్యేయాన్ని నిరంతరం కూడా తపస్సు అంటే దాన్ని నిరంతరం జపించుకో. కాబట్టి దానివల్ల నీకు ఆ శక్తి లభిస్తుంది. తర్వాత స్వాధ్యాయ. నీకు తెలిసినవే సర్వస్వం కాదు. జీవితం అంతా విద్యార్థిగా బ్రతుకు. అనేక విషయాలు తెలుసుకో. తెలుసుకుంటూ జీవితాన్ని గడుపు. ఏది మంచో ఏది చెడో కూడా తెలుస్తుంది. చివరిది ఈశ్వర ప్రణిధాన. అంటే ఈ మొత్తం కూడా ఈశ్వరుని యొక్క వస్తువు ఇది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగిత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృహ కస్య సిద్ధనం అంటాడు. అంటే ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క సంపత్తి. నీకు అవసరమైనంతే నువ్వు ఉంచుకో. అంటే అంతకన్నా ఎక్కువ వద్దు. మిగతాదంతా కూడా ఈశ్వరునిది. నేను ప్రసాదం రూపంలోనే గ్రహించి జీవితం నడుపుకోవాలి. ఇలాగా ఒక్కొక్క అంశం చెప్పబడుతూ వస్తుంది. ఆ రకంగా మనిషిని మాధవుడిగా మార్చడానికి ఇవన్నీ కూడా పతంజలి సూత్రాల్లో అందించబడినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా గురుకులంలో వాళ్ళని అభ్యాసం చేయించి పంపుతారు. కాబట్టి సమాజం మరి శ్రీరాముడు చెప్తాడు కదా, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ప్రతిరూపంగా ఆయన జీవితం ఇలా నడిపాడు. ఆయన జీవితంలో మనం ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చు, అన్ని విషయాలు.
అటువంటి గొప్పవాడిగా ప్రతి మనిషి తయారు కావాలని అది మన వాళ్ళ సంకల్పం, అది మన యొక్క సంస్కృతి. సార్, మన పురాణ ఇతిహాసాలలో వెల్లడించినట్టు అప్పట్లో బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులాలు ఉండేవి, మనందరికీ తెలిసిన అంశమే. కానీ నేడు గురుకులాలు లేవు. అసలు ఇప్పుడు విద్యార్థులకి విద్య అయితే అభ్యసిస్తున్నారు, కొనుక్కోనో లేదా కనుక్కోనో ఏదో విధంగా, కానీ బుద్ధులు మాత్రం అభ్యసించడం లేదు. అసలు బుద్ధులు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు బుద్ధులు ఎవరు నేర్పాలంటారు పిల్లలకు మీరు? ఏ దేశానికైనా ఆధారం విద్యా విధానం, మనిషికి దేశం యొక్క ప్రగతికి. అది ఆనాడు చాలా జాగ్రత్త వహించి ఈ గురుకుల వ్యవస్థ నిర్మాణం చేశారు. వాస్తవంగా విద్య అనేది, ఆహారం అనేది, వైద్యం అనేది అమ్మబడకూడదు. ఈ మూడు కూడా సాధన చేసుకొని గ్రహించాలి, సమాజానికి అందించాలి. ఇది మన యొక్క వ్యవస్థ. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ధనసేకరణకు సంబంధించిన విద్య మాత్రమే ఎక్కువ అవుతుంది తప్ప సమాజ సంక్షేమం కోసం విద్య అనేటువంటిది దరిదాపు మాయమైపోతోంది. వాస్తవంగా అదే గనుక ఉండుంటే మరి ఒకనాటి మన యొక్క వ్యవస్థలో 14 విశ్వవిద్యాలయాలు భారత్లో వెలిసి, నలంద, తక్షశిల, నాగార్జున, పాటలీపుత్ర, ఉజ్జయిని, వారణాసి ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాలు. ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ నేర్చుకునేవారు. అటువంటి దాని కారణంగానే భారత్ జగద్గురువుగా పేరు పొందింది. అటువంటి గొప్ప కేంద్రం భారతదేశం. అటువంటి స్థితి కాబట్టే ఇవాళ మనం అందరం వింటున్నాం. మనం చూస్తే బాలీ రామాయణం, ఇండోనేషియా రామాయణం, మలేషియా రామాయణం. అదేమిటి? రామాయణం అనేది ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు, మానవతకు సంబంధించింది. అటువంటి ఒక మానవుడు ఎలా జీవించాలో చెప్పారు కాబట్టి, ఎలా ఆచరించాడో గమనించారు కాబట్టి ప్రతి దేశం నేను మానవుడిగా పుట్టాను, నేను అలా జీవించాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా తయారు చేసుకొని వెళ్ళిపోయారు. అట్లా భారతదేశంలో ఇచ్చిన విజ్ఞానం అంతా కూడా సమాజ సంక్షేమం, సమాజం యొక్క వికాసం, దానికోసం సంబంధించింది. దురదృష్టం ఇవాళ ఏమిటంటే మరి పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళే రకరకాల స్కామ్స్లో మరి రకరకాలైన సమస్యలు ఇరుక్కుంటున్న వాళ్ళు ఎవరంటే చదువు లేని వాడు కాదు, చదువు ఉన్న వాళ్ళే ఆ రకమైనటువంటి పరిస్థితి దారి తీస్తున్నారు. కొంత పర్సెంట్కి కావచ్చు, అయినప్పటికీ కూడా ఇది దురదృష్టం. కాబట్టి మనం ఇవాళ ఈ విషయాన్ని గమనించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వాళ్ళు విద్యాభారతి అనే పేరుతో అటువంటి సరస్వతి విద్యా మందిరాలు దేశవ్యాప్తంగా సుమారుగా 40,000 కేంద్రాల్లో అటువంటి విద్యా కేంద్రాలు తయారు చేసింది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ గురుకుల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు అనేకం నేర్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం ఇంకా ఒక మాట ఏమిటంటే ఈ 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రామాయణ, గీత, భారత భాగవతాలు చదివితే ఆ స్కూలుకు గ్రాంట్ కట్ అయిపోయేటువంటి పరిస్థితి, అటువంటి స్థితి తెచ్చారు. కాబట్టి ఇవాళ మంచి విషయాలు, మన సంస్కృతి సంబంధించిన అంశాలు చదవకూడదు అనే పరిస్థితి తెచ్చారు కాబట్టి ఇవాళ దేశ పరిస్థితి ఇట్లా ఉంది. అందుకనే మిగతా స్కూల్స్, కాలేజెస్ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క ధోరణి చూసి వాళ్ళు కూడా వీటిని ప్రవేశపెట్టలేకపోతున్నారు. చివరికి ఎంత దురదృష్టం అంటే జై శ్రీరామ్ అని చెప్పలేరు, భారత మాతాకి జై అని కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో ఈ రోజున నాయకుల నుంచి మొదలెట్టి విద్యార్థుల వరకు కూడా ఆ రకమైన పరిస్థితి దారితీస్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ద్వారా జరుగుతున్న విద్యా వ్యవస్థ మనిషిని, ఈ దేశాన్ని బాగు చేయడానికి అనేక రకాల దోహదంగా ఉంది. అటువంటి వాటిని మనం ప్రోత్సహించినట్టయితే ఇవాళ మీరు అడిగినటువంటి పద్ధతిలో వాటికి ముందు దారి చూపడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయం. సరే, ఇప్పుడు ఈ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటంలో కీలక పాత్ర ప్రస్తుతానికి తల్లిదండ్రులదంటారా లేదా విద్యను బోధించే గురువులదంటారా సార్? అందుకనే మొట్టమొదట మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, మూడవది ఆచార్య దేవోభవ, నాలుగవది అతిథి దేవోభవ. ఇది మన యొక్క మూల మంత్రాలు. అందుకనే తల్లి తండ్రి వాళ్ళిద్దరిది
అంటే దాన్నే మనం దానికి అనుకున్నామే కుటుంబ వ్యవస్థ. అది గొప్ప విషయం. మనిషిని తయారు చేసేది మొట్టమొదటి గృహం. ఆ గృహ వ్యవస్థలోనే ఇవన్నీ కూడా అందేటువంటివి. అక్కడ ఎప్పుడు మరి వాళ్ళు చేయాలంటే వాళ్ళు కూడా ఎక్కడో చోట నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటువంటి స్థలాలే అవి శూన్యమైపోయాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఏం నేర్పాలో కూడా తెలియదు. మీరందరూ విన్నారు కదా, స్వామి వివేకానంద ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆయన పేరు నరేంద్రుడు. ఆ రోజుల్లో వాళ్ళ టీచర్ అడిగాడు, అందరి పిల్లల్ని అడుగుతూ, పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అని అడుగుతూ ఉంటే, నరేంద్రుడి దగ్గరికి వచ్చేప్పటికి అతను అంటాడు, గుర్రపు బండి తోలే సారథిని అవుతాను అనేస్తాడు. ఎందుకంటే కలకత్తాలో ఆ రోజుల్లో గుర్రపు బండ్లు ఉండేవి. అది అనగానే పిల్లలందరినీ అవుతారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అంటుంటే ఈయన ఇస్తున్నాడని. ఈ విషయం తల్లి భువనేశ్వరి ఆమె తనక తేరుతుంది. చేరిన తర్వాత ఇంటికి రాగానే నరేంద్రుడిని అడుగుతుంది, ఏరా నువ్వు స్కూల్లో టీచర్కి ఏమని జవాబు చెప్పావని. ఇలా చెప్పానమ్మా అన్నాడు. వెంటనే ఆమె ఏం చేస్తుంది, ఆమె పూజా మందిరం, ఇంట్లోనే ఉన్న పూజా మందిరంలో తీసుకెళ్ళి, నా కళ్ళను నువ్వు పండిస్తున్నావురా అన్నది. ఏమిటమ్మా అన్నాడు. నువ్వు ఒక గుర్రపు తోలేటువంటి సారథి మాత్రమే కాదురా, 4 గుర్రాలు తోలేటువంటి విజయసారథిగా నువ్వు మారాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి నా కళను పండించావు అంటే నువ్వు శ్రీకృష్ణుడివి కావాలని. విజయసారథి అని భగవద్గీతలో ఆ చిత్రాన్ని చూపిస్తుంది. అంటే ఆమె భగవద్గీత చదివింది కాబట్టి, భాగవతం విన్నది కాబట్టి, మహాభారతం అధ్యయనం చేసింది కాబట్టి ఈ మాట అనగలిగింది. అదే ఆమెకు అది తెలియదనుకో, ఆమె కూడా 4 తిట్లు తిట్టేది. అంటే మనుషుల్లో కలిగే భావాలకి దారి చూపించేటువంటి అధ్యయనం, సాధన కలిగినటువంటి తల్లిదండ్రులు అక్కడ ఉంటే పిల్లలు కూడా అట్లా తయారవుతారు. అది లేనినాడు వాళ్ళ ఎటువంటి అడుగుతున్నారు, అరే నువ్వు మమ్మీ అనరా, డాడీ అనరా. ఏమిటి మమ్మీ అంటే? చనిపోయిన శవాలను ప్రిజర్వ్ చేసేటువంటి పిరమిడ్స్ ఈజిప్ట్లో, వాటిని మమ్మీస్ అంట. అంటే చనిపోయిన ఒక శవమా అని అర్థం. అది వింటున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. డాడీ అంటే ఏమిటి? వాస్తవంగా ఒక స్త్రీ ఒక పురుషుడితో కాకుండా 2, 3 నడుస్తూ ఉంటుంది విదేశాల్లో. కాబట్టి ఈ అబ్బాయి ఎవరికి పుట్టాడో ఆ తండ్రి లేడు ఇప్పుడు, ఇంకోటి ఎవరితోటో ఉంటుంది. వాడిని ఏమనాలి? నాన్న అనడానికి లేదు, అందుకని డాడీ అంటాడు. డాడీ అంటే తన తండ్రి కాదు, అటువంటి పదాలు. వీటిని నేర్పుతున్నారు, డాడ్ అని అనరా. ఇలాంటివి నేర్పేటువంటి వ్యవస్థలో పిల్లలు ఎలా తయారవుతారు? అమ్మ నాన్న అని హృదయపూర్తిగా మరి కదిలించేటువంటి శబ్దజాలం తల్లిదండ్రులు నేర్పవలసింది పోయి ఇలాంటి శబ్దాలకి తల వంచి అది విదేశీ ఒక వ్యామోహంలో పడి ఇలా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగానే ఇంట్లో ఒక పూజా మందిరం కానీ, ఒక తిలక ధారణ కానీ, ముఖాన బొట్టుని పెట్టుకోవాలని కానీ, ఆ పూజా మందిరంలో తను పూజ చేసి దానం చేసేటువంటి ప్రవృత్తి. అంటే నా సోదరులు అనేక మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, నాకు ఇచ్చిన దాంట్లో మిగిలించి కొంత దానం చేయాలి అనేటువంటి ప్రవృత్తి కానీ, లేదు దేవాలయం దర్శనం చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కానీ, అతిథులు వస్తే సత్కరించేటువంటి పని కానీ. ఇవాళ ఏముంది, ఎవరైనా అతిథి వస్తే టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, వాడికి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ఎవడన్నా వచ్చారంటే అయ్యో నా సీరియల్ పోతా ఉంది అని చూసే తల్లిదండ్రులు. అంటే వీళ్ళకి ఎటువంటి భావాలు అందుతున్నాయని. అంటే అందించవలసిన చోట అందుకోనప్పుడు ఇక ఎక్కడి నుంచి మిగులుతాయి? కాబట్టి చిన్నపిల్లలకు కూడా రాగానే నమస్కారం చేసే అలవాటు, అతిథులు వస్తే వాళ్ళని గౌరవించేటువంటి స్వభావం ఇలాంటివి ఉన్నాయా? అదేవిధంగా వాళ్ళ జన్మదినం ఎటువంటి పద్ధతిలో హ్యాపీ బర్త్డే టు యూ, ఇవే జన్మదినాలు. దీపాలు ఆర్పడమా, కేకులు కొయ్యడమా? ఏమిటి సంస్కారం? ఎక్కడిది ఇది? దీపం అనేది మంగళకరం, అది ఆర్పడం అంటే అశుభం, అమంగళం. కానీ దాన్ని నేర్పిస్తున్నారే. ఎలా వీడు ఏం నేర్చుకుంటున్నాడని. అలాగే కొయ్యడాలు కట్ చేయడాలు మన స్వభావం కాదు, కలపడం మన యొక్క స్వభావం. కాబట్టి అటువంటి పద్ధతులు నేర్పామా? ఒక మంచి స్వీట్ తయారు చేయి, వాటిని 2, 3 కావాలంటే స్వీట్లు కలుపు. అలాగే బీదలకి అన్నదానం చేయి,
వస్త్రదానం చేయి, అవి ఇవి వదిలిపెట్టి కోట్ల రూపాయల జన్మదినానికి ఖర్చు పెడతారే, దేనికి పెడుతున్నాం? ఎటువంటి గుణాలు వాళ్ళకి అందిస్తున్నారు? కాబట్టి ప్రతి విషయంలో నా వల్ల ఈ సమాజానికి ఏదైనా ఉపయోగమా? ఇంకా ఒకరు డబ్బున్న వాడైతే తాగుడు తందనాలు అన్నిటికీ బలైపోతున్నారు. అంటే డబ్బు ఒక వైపు నుంచి సంపాదించడం మంచిదే, అది దేనికి ఖర్చు పెట్టాలో తెలియనటువంటి దుస్థితి అది వాళ్ళ తయారైపోతుంది. సాయంత్రం అయ్యేప్పటికీ సారాయి దుకాణాల దగ్గర క్యూలు నిలబడేటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికే తల ఉంచుతున్న పరిస్థితులు. అందుకనే దృశ్య సంస్కార్, శ్రవణ సంస్కార్. అంటే దృశ్యం అంటే చూస్తూ చూస్తూ, శ్రవణం అంటే వింటూ వింటూ సంస్కారం పొందుతారు. మనిషి చెడిపోయినా బాగుపడినా కళ్ళు చెవులే. ఈ రెండింటికి మరి విషయం అందించేది తల్లి తండ్రి. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎటువంటి వేషాలు వేయాలి? ఇవాళ చిరిగిన ప్యాంట్లా, చిరిగిన రెవికల, అసలు ఇవి చూస్తూ ఉంటే అంగ ప్రదర్శన, ఏ ఎద్దులకో లేకపోతే పశువులకో అంగ ప్రదర్శనలు ఉంటాయి. మనిషి వీడి ప్రదర్శన గుణ ప్రదర్శన కావాలి. అది మానేసి ఎటువంటి వాడికి బలైపోతున్నాం? అసలు చిరిగిన బట్టలు వేసుకుంటే ఎంత అమంగళం, చించుకుంటున్నారే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని గరీబ్ డ్రెస్సా? అదే మనం ధరించవలసింది. ఏ వేషం చూస్తే మనిషిలో దైవత్వం కలగాలి, సన్మానం కలగాలి, అవి చూస్తే గౌరవించాలని అనిపిస్తుందా ఎప్పుడైనా? కాబట్టి ఎటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తున్నాం? ఇలాంటివన్నీ కూడా దుస్థితి. ఇది విదేశీ వ్యామోహాలకి, విదేశీ ఆలోచనలకు బలి మన కుటుంబాలను పాడు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఏ మానవతను సృష్టించుకొని ఆనందంగా జీవించాలో అటువంటివన్నీ పోయి కేవలం తన యొక్క సౌఖ్యం లేకపోతే తన యొక్క ఆలోచనలకు అనుగుణంగా అలా తయారవుతున్నారు. ఇప్పుడు స్త్రీలు, నేను ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడినప్పుడు స్త్రీల యొక్క ఎంట్రుకలకి ఎముకలకు సంబంధం ఉందని, స్త్రీలు ఎంట్రుకలు కట్ చేస్తే ఎముకలు దుర్బలమవుతాయని చెప్తున్నారు. మరి ఎందుకు జరుగుతుంది? ఎందుకు అలా కట్టింగ్లు వస్తున్నాయి? వాస్తవంగా శరీరంలో ఉన్న 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీల యొక్క వెంట్రుకలు ఎంత పొడవుగా అంటే వాళ్ళని చెప్తారే, మూలాధార చక్రం వరకు ఎంట్రుకలు పెరిగినట్టయితే 6 చక్రాలు కూడా చక్కగా సక్రమమైనటువంటి సక్రియత అవి పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ ఎలా ఉన్నారు? పాతకాలంలో మనం ఎంట్రుకలు ఎరుపు వస్తే దయ్యమో పిశాచమో వాళ్ళని చూపించేప్పుడు అవి కనిపించేవి. ఇప్పుడు బజారుకు పోతే అన్నీ అవే. అసలు ఎట్లా ఉండాలి? ఆ ఎంట్రుకలకి ఏ సంస్కారం ఇవ్వాలి? నేను పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక కుటుంబం ఊటుకూరు సుబ్రహ్మణ్యాన్ని చీరాల నుంచి వచ్చారు. ఆ తల్లి అంటే ఆయన భార్య ఎంత చక్కగా అంటే ముక్కులకి చెవులకి ముఖాన బొట్టు కుంకుమ అన్నీ కలిసి ఒక మహాలక్ష్మిలాగా ఉండేది. ఒక దేవతల చీర రవిక అన్నీ చూసి ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఆమె అడిగేది, ఇదేమిటండి నన్ను ఎందుకు ఫోటోలు తీస్తారు? మరి వాళ్ళ మొహం చూడమ్మా, వాళ్ళ గుడ్డలు లేవా, దొరకవా అనేది. అంటే అన్ని అర్ధనగ్న శరీరాలే, అన్ని అంగాలు కనబడుతుంటాయి. ఇవి చూసి ఆశ్చర్యపోయేది. ఎందుకంటే మనం ఎటువంటి ఒక స్త్రీ యొక్క అలంకరణ ఉండాలో మనకు పెద్దలు చెప్పారు. ఎంత బాగా ఇవాళ మనం చూస్తున్నాం. కొందరు స్త్రీలు ఎటువంటి ఇంతకుముందు బీజేపీలో ఒక ఆవిడ సుష్మా స్వరాజ్ అని, ఇవాళ కూడా మనం చూస్తున్నాం హైదరాబాదులో మాధవీలతని. అసలు అలంకరణ చూడగానే ఎటువంటి వాడు కూడా తల వంచేటువంటి ఒక వాతావరణం, అది స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. మరి పురుషుడు కూడా ఎట్లా ఉండాలి? అతని యొక్క వస్త్రాలు, తిరిగిన వస్త్రాలు అవి అమంగళం కదా. దక్షిణ భారతంలో ఇప్పటికి కూడా గుడిలో ఇలాంటి చొక్కాలు ఇవన్నీ అలవ చేయరు. ఎందుకు? అది అపూర్ణ వస్త్రాలు. కాబట్టి పూర్ణ వస్త్రధారణ, వేష, భాష ఈ 2 మనిషిని తయారు చేస్తాయి. మరి అటువంటి వేషాలు, ఇటువంటి భాష ఈ రోజున మనిషిని పాడు చేస్తున్నాయి. కాబట్టి అటువంటి కుటుంబ వ్యవస్థలో మనం మొదట తీసుకోవాల్సిన అనేక రకాలైన శ్రద్ధ, అంటే ఇంట్లోనే మంచి గీతాలు, స్తోత్రాలు, శ్లోకాలు, పాటలు, మరి అటువంటి కథలు అవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటైపోయినాయి అనుకోండి, వాడి జీవితం మారుతుంది.
ఇంట్లోకి రాగానే నా చిన్నతనంలో కూడా అనేక ఫోటోలు ఉండేవి. మొట్టమొదట అంగన అంటే మొదటి రూమ్లోనే రాముడు, కృష్ణుడు, వివేకానంద అవి చూపిస్తున్నప్పుడు అడిగేవాళ్ళం, ఎవరు వీళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఎందుకు ఆ ఫోటోలు అని. ఇవాళ ఏదో క్రికెట్ ఉంటుంది, లేకపోతే ఈ అర్ధనగ్న శరీరాలతో ఉన్న సినిమా చిత్రాలు, ఇవి చూసి వాడు ఏ విధంగా అవుతాడు, ఆ సీరియల్స్ ఎలాంటివి. కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబంలో తయారు కావాల్సిన అంశాలు. అవి దురదృష్టవశాత్తు అవి లేని కారణంగానే ఇవాళ వృద్ధాశ్రమాలు అవి పెరిగిపోవడం. ఎందుకంటే వాడికి డబ్బులే ఇవాళ కేంద్రం, సౌకర్యమే తన కేంద్రం. మానవత అనేది జీరో వైపుకి వెళ్ళిపోతోంది. ఇది మన యొక్క కుటుంబంలో అందించవలసిన అనేక సంస్కారాలు అవి చాలా ముఖ్యమైనవి. అందుకనే మాతృదేవో, రెండవది అది ఆ తల్లిని కూడా, తల్లి ఆలోచనలు కాపాడేటువంటి, అందుకే ఇంటికి దీపం ఇల్లాలి అని అంటూ ఉంటాం. కాబట్టి అటువంటివన్నీ కూడా ఈ రోజున మాయమవుతున్న సమయం. వాటిని పెంచాలి. కనీసం ఈనాటికైనా దీన్ని ప్రోత్సహించేటువంటి పెద్దలు వస్తున్నారని, అటువంటి వాళ్ళు మనకి మార్గదర్శకులు అవుతున్నారని ఎదురు చూస్తున్నాం. అటువంటి వాటిల్లోనే వస్తే అతిథులు అంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ అతిథి. ఎందుకు? మనకు అన్నం పెట్టేవాడెవడు? రైతు. లేకపోతే గుడ్డలు ఇచ్చే అతను ఎవరు? ఇంకొకరు. లేకపోతే చెప్పులు కుట్టేవారు ఎవరు? ఇంకొకరు. లేకపోతే ఇంట్లో ఫర్నిచర్, ప్రతి ఒక్కరు కూడా ఉంటేనే కదా మన జీవితం. వాళ్ళందరూ మన అతిథులే. ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళని గౌరవించి, వాళ్ళ కెపాసిటీస్ అన్నీ తెలుసుకొని మన జీవితంలో కూడా వాళ్ళని గౌరవించే స్వభావాన్ని పెంచుకోవాలి అని పిల్లలకు కూడా నేర్పాలి. వీరెవరో తెలుసా? ఈ రైతు వల్లనే మనం బతుకుతున్నామను, లేకపోతే ఈ వ్యవసాయం చేస్తున్న అతని ద్వారా, ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ద్వారానే మన జీవితాలు నడుస్తున్నాయని వాళ్ళ పట్ల గౌరవాన్ని సృష్టించాలి. వాడు ఇల్లు చిమ్మేవాడు కావచ్చు, వీధి ఊడ్చేవాడు కావచ్చు, వాళ్ళ వల్లనే మనం ఆరోగ్యం పొందుతున్నాం, వాళ్ళందరూ గౌరవనీయులు అని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? అసలు ఎప్పుడైనా వాళ్ళని కలిపి కూర్చోబెట్టి ఇంట్లో భోజనం పెడుతున్నామా? మరి ఎప్పుడైనా మన ఇంట్లో సగౌరవంగా ఆ మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, వీధులు ఊడ్చేవాళ్ళు ఎవరైనా కావచ్చు, గౌరవంగా ఎప్పుడైనా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నామా? వాళ్ళను మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? కాబట్టి ప్రతి ఒక్క విషయంలో తల్లిదండ్రులే మార్గదర్శనం చేయవలసిన వాళ్ళు. కుటుంబమే మనిషిని తయారు చేయవలసింది. అటువంటిదిగా నిర్మాణం చేసుకోవడానికి మనం కనీసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినా మంచి రోజులు వస్తాయి. అది మన విశ్వాసం. సమాజ ప్రభావం కావచ్చు, లేదంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందం కావచ్చు. ఇవాళ రేపు దురదృష్టవశాత్తు మనకు పిల్లలకు అక్షరాలు రావాలంటే ఎకరాలు అమ్ముతున్నారు, లక్షణాలు అబ్బాలంటే లక్షలు గుమ్మరిస్తున్నారు. బహుశా ఈ నేడు ఉన్న హాస్టల్సే కావచ్చు ఓల్డేజ్ హోమ్స్కి పునాదులు. ఇవాళ రేపు వృద్ధులు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవడానికి గల ప్రధాన కారణాలు ముఖ్యంగా కుటుంబ ప్రబోధన గురించి ఎంత చక్కటి విశ్లేషణ అందించారు, అద్భుతంగా ఇచ్చారు సార్. మరో ముఖ్య విషయం సార్, శ్రేష్టమైన సమాజమే సంస్కృతి యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అది దీంతో సాధ్యమవుతుందంటారు సార్? అందుకే భారతదేశం యొక్క విశేషత అందులోనే ఉంది. కృణువంతో విశ్వమార్యం అని చెప్పిన దేశం భారతదేశం. అంటే కృణువంతో విశ్వం ఆర్యం అంటే శ్రేష్టం, ప్రపంచాన్ని శ్రేష్టమయం చేస్తాం అని సంకల్పం తీసుకునే జనత అది భారతదేశంలో ఉండింది. అలాగే వసుదైవ కుటుంబకం అంటే ఈ మొత్తం ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనతో ప్రతి ఒక్కరిని గౌరవించి వాళ్ళని యోగ్యులుగా మార్చేటువంటి బాధ్యత నాదే అని. మేము విశ్వ హిందూ పరిషత్లో మొదటి లైన్ గీతం ఏముందంటే, విశ్వమఖిల ముద్ధర్తుమమి నిర్మితావయం, మానవం సముద్ధర్తుమమి ప్రేషితావయం. అంటే విశ్వం అఖిలం ఉద్ధర్తుమమి నిర్మితావయం. మా జన్మ యొక్క నిర్మాణం కారణం ఏంటంటే విశ్వం అఖిలం ఉద్ధర్తం, అలాగే మానవం సముద్ధర్తుమమి ప్రేషితాం, పంపించబడ్డాం. ఎందుకోసం? మానవం సముద్ధర్తం. వీళ్ళంతా అసలు ఆ గీతం మొత్తం కూడా పరిషత్తులో అక్కడి నుంచే ఆరంభమవుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచనేది సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే. ఏమిటి ఎంత చక్కని ఆలోచన అండి! అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి,
అందరూ శాంతిని అనుభవించాలి. అసలు ఇది దీని యొక్క దృక్పథం అలాంటిది. కాబట్టి అటువంటి ఆలోచనలు ఎన్ని చేశాం మనం. అన్న ఎప్పుడు భయపడొద్దని పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమునశ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ అని పూర్ణాహుతి దానికి సంబంధించిన శ్లోకాలు మనం చూస్తున్నాం. సర్వే భవంతు సుఖినః, ఇది మనం చెప్పుకున్నటువంటి విషయం. సమస్త సమాజం సుఖంగా ఉండడం కోసమే ఏ యజ్ఞం చేసినా, ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో ఇవే ఉంటాయి శాంతి మంత్రాలు. అందరూ ఇంతే కాదు, ఆపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, మొత్తం సృష్టి అలాగే పర్యావరణం అన్నీ కూడా సుఖంగా ఉండాలి, అన్నీ ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఈ రకంగా పృథివీ శాంతి, అంటే భూమి కూడా శాంతిని వహించాలి. అలా అన్నిటినీ కూడా సమృద్ధిగా ఉండాలి, శాంతిని వహించాలని కోరుకునేటువంటి సంస్కృతిలో మనం పుట్టాం. అందుకే ఇంత గొప్ప ఆలోచన మరి నిర్వహించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అది ఆ గురుకులంలో నుంచి నిర్మాణం అయ్యేవి. ఎందుకంటే ఏ మనిషికి ఏ శిక్షణ ఉంటే ఏ పని చేయగలుగుతాడో గుర్తించారు మన వాళ్ళు. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ కావాలంటే మ్యాథమెటిక్స్లో అధ్యయనం కావాలి, ఒక సైన్స్ టీచర్ కావాలంటే సైన్స్లో అధ్యయనం కావాలి. అదేవిధంగానే ఈ సమాజం యొక్క ఉన్నతిని అతను ప్రేమించేవాడైతే, చేయగలిగిన వాడైతే వాడికి ఏ శిక్షణ ఉంటే సాధ్యమవుతుందో అది గుర్తించి మన వాళ్ళు గురుకులంలో నేర్పేవారు. అటువంటి విద్య కావాలని మనం అంతా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటిది మనం కోరుకున్నాం, అది సాధ్యం అవుతుంది అనేది ఖచ్చితంగా. కారణం, ఎప్పుడైతే మనం మన విద్యని అంటే రామాయణ, గీత, భాగవత, భారత ఇవన్నీ కూడా ఏనాడో మన వాళ్ళు రచన చేసి ఇచ్చాడు. అంటే అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగం రాశారు, మంచిది, గొప్ప విషయం. కానీ ఎన్నో యుగాల నుంచి మనకు రాసి పెట్టించారు. అవి చదివితే చాలు. రామాయణం శ్రద్ధగా చదివితే మనం ఎలా జీవించాలో, తల్లిదండ్రులను ఎలా చూడాలో, ఒకవేళ మన పట్ల ఏదైనా పొరపాట్లు జరిగితే కూడా ఎలా విశాలమైన భావంతో జీవించాలో అన్నీ చెప్పారు. ప్రతి వయస్సులో కూడా. బహుశా మనందరికీ తెలుసు, కైక రాముణ్ణి వనవాసానికి పంపించినా ఆయన వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటి నమస్కారం కైకకే సమర్పిస్తారు. కారణం ఏంటి? నీ కారణంగా ఇవాళ ధర్మ సంస్థాపనకి నేను పని చేయగలిగా. ఎంత కృతజ్ఞతా భావన! అంటే ఎక్కడ కూడా అలాగే గుహుణ్ణి ప్రేమించాడు ఆయన. ఎవరు ఏ కులంలో పుట్టుంటాడు? అలాగే శబరి ఏ కులం? వానరులు, నరులు అందరినీ ఎందుకు ప్రేమించాడు? ప్రతి ఒక్కరిలో ఉన్న కెపాసిటీ, శక్తి, సామర్థ్యాలు అన్నింటినీ గ్రహించి వాటి ద్వారా ధర్మ సంస్థాపనకి తయారయ్యాడు. కాబట్టి ఇవాళ అటువంటివి చదివామనుకోండి, మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఓహో ఇంత శక్తి మానవుల్లో ఉందా, మనం కూడా విశాల సమాజాన్ని ప్రేమించగలుగుతామా? కాబట్టి వాళ్ళని ప్రేమించినట్టయితే, వాళ్ళ సుఖదుఖాలను భాగస్వాములమైనట్టయితే అసలు ఈ సమస్యలే ఉండవు. కాబట్టి అటువంటి భావాన్ని నిర్మాణం చేసేటువంటి విద్య ఇవాళ దేశానికి కావాలని ఇవాళ కొందరు కోరుకుంటున్నారు. కేంద్రంలో కూడా ఈ విషయాలు కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయని వింటున్నాం. అటువంటి విద్య వచ్చినాడు మీరని అయినట్టుగా ఖచ్చితంగా మళ్ళీ భారత్ జగద్గురువుగా శ్రేష్ఠ సమాజాన్ని నిర్మాణం చేసేదానికి పునాదులు వేయగలుగుతుంది. అది మన యొక్క విశ్వాసం. మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చి మీ జ్ఞాన పరిమళంతో పరవశించిపోయాను సార్. పలు అంశాల పట్ల మాకు జ్ఞానాన్ని అందించినందుకు, మాకున్న అజ్ఞానాన్ని తొలగించినందుకు గాను మీకు పాదాభివందనాలు సార్. అంటే అనేక విషయాలు పెద్దల ద్వారా విని నేను కూడా అన్నీ చదివానని చెప్పలేను. కానీ అనేక మంది పెద్దలు, స్వామీజీలు, ధర్మాచార్యులు అనేక మంది వాళ్ళతోటి కలిసి తిరగడం, వాళ్ళ ద్వారా వినడం, వాటి ద్వారా కొన్ని తెలుసుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఇలాంటి మన ప్రశిక్షణ తరగతులు ఉంటాయి, ఆ తరగతులకి మన వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. వచ్చి కనీసం 7 రోజుల ప్రశిక్షణ, 10 రోజుల ప్రశిక్షణలు ఉంటాయి. ఏది కాదంటే 2 రోజుల ప్రశిక్షణలు కూడా ఉంటాయి.
అలాంటి వాటికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. అటువంటి వాటికి వచ్చి అసలు ఏం తెలుసుకోవాలో అటువైపు పోదాం. నేనంటాను, ఇవాళ రాజకీయ నాయకులు ఒక టీచర్గా రావాలంటే ఇన్ని రకాల ట్రైనింగ్స్ పొంది వస్తారు. బీఏనో, బీకామనో, బీఎస్ఏనో, అయిన తర్వాత బీఈడీ అనో ఇన్ని ఉన్నాయి. ఇవాళ రాజకీయ నాయకులు ఏం ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు? డబ్బులు, సరాయి సీసాలు లేకపోతే ఇవి ఉంటే నాయకులు అయిపోవాలా? ఇదే ఇవాళ రాజకీయ నాయకుడి యొక్క క్వాలిఫికేషన్? వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం? వాస్తవంగా సమాజానికి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కదా. అలాంటప్పుడు ఎన్ని రకాల ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళ అజెండా ఏమి ఉండాలి, అందులో వాళ్లకు ఆ రకమైన జ్ఞానం ఎంత ఉంది, అది కొలిచేటువంటి వ్యవస్థ ఉందా ఇవాళ? కాబట్టి అటువంటి వ్యవస్థను మనం మళ్ళీ కోరుకోవాలి. లేకపోయినట్టయితే వాళ్ళ ఎటువంటి వాళ్ళు నాయకులు వస్తున్నారు. బహుశా మీరు విన్నారేమో, వినలేదేమో, రష్యాలో జార్ చక్రవర్తుల టైంలో క్వీన్ క్యాథరిన్ అనే ఒక రాణి పరిపాలనకు వచ్చింది. ఆమె రాగానే ఆ మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని అడుగుతుంది, మన పరిపాలన అధికారం ఎప్పుడు మన చేతిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు అంటారు, అమ్మ మాకేం తెలియదు, నువ్వే చెప్పమంటారు. ఆమె అంటుంది, దేశంలో ప్రతి మారుమూలలో స్కూల్స్ ఓపెన్ చేయండి, కానీ చదువు మాత్రం ఒక్కడికి కూడా రాకూడదు. అదేమిటమ్మా చదువు రాని దానికి స్కూల్ ఎందుకంటాడు? సొంత పని చేసుకొని బ్రతికే శక్తి ఎవరికి ఉండకూడదు, కంపల్సరీ పెట్టి తీసుకొచ్చి స్కూల్లో పని. మరి చదువు రాకుండా ఎలా చేయాలి? పెద్ద పెద్ద సిలబస్ పెట్టు, ప్రమోషన్స్ ఇచ్చేయి. వాడు చదువు రాలేదని అసంతృప్తి లేకుండా ముందుకు నెట్టి. మరి అప్పుడు శరీరం పెరుగుతుంది, శరీరంతో పాటు కోరికలు పెరుగుతాయి. అప్పుడు ఎలాగా అని అంటే దానికి ఆవిడ అంటుంది, పెరుగుతాయి కాదు, కోరికలు పెంచమంటుంది. ఎలాగా? వ్యభిచార గృహాలకు లైసెన్స్ ఇవ్వు, తాగుబోతులకు లైసెన్స్ ఇవ్వు, తాగుడు షాప్స్కి లైసెన్స్ ఇవ్వు, కామాన్ని రేకెత్తించే సినిమాలు తీయి, కామాన్ని రేకెత్తించే పుస్తకాలు తయారు చేయి, లాటరీలు పెట్టు, మత పదార్థాలన్నీ సృష్టించి సామాన్యుడికి అందుబాటులో ఉండేటి చెయ్యి. ఇక అప్పుడు వాడికి ఈ దేశం, ధర్మం సర్వం పతనమైపోయి ఈ కనిపించే వస్తువులు అనుభవించడానికి 4 రూపాయల డబ్బుకి ఎదురు చూస్తాడు. ఆ 4 రూపాయలు వాడి ముఖాన పారే మనిషిని కొనేసి మన అధికారానికి అడ్డం లేదని 13 ఏళ్ళు తిరిగేలోగా యావత్ రష్యాను తన చెప్పు చేతుల్లో తెచ్చుకుందని క్వీన్ క్యాథరిన్ ద గ్రేట్ అని రష్యా చరిత్రలో ఒక పెద్ద ఘట్టం. మా హిస్టరీ లెక్చరర్ ఈ విషయం చెబుతూ, ఆవిడ అన్నీ చేసిందో లేదో తెలియదు, కానీ ఈ రోజున వీటన్నిటినీ ప్రోత్సహించేటువంటి వాతావరణం ఇవాళ జరుగుతూ ఉంది. దురదృష్టం ఇది. మనిషిని కొనేసేటువంటి ఒక వస్తువుగా తయారు చేయడమా, మనిషిని మాధవుడిగా మార్చి సమాజ కళ్యాణం చేయడమా? ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ నాయకుడికి ఈ భావన ఉంది, తన సీటు, ఓటు, నోటు అని ఈ పదాల మధ్యలో పరిగెత్తుతున్న సమాజం తప్ప, ఈ సమాజ ప్రగతి కోసం నా జీవితం ఇస్తాను, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ శరీరం అందుకోసం అనే భావన ఎవరి దగ్గరైనా ఉంటుందా? కాబట్టి అలాంటి వాటిని తయారు చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కొంచెం మంచి విషయాలు తెలిసినా వాటిని పంచడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ముగిస్తాను. సార్, గత 2 మాసాలలో 4-5 సార్లు మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది నాకు సార్. మీతో కలిగిన పరిచయం మాత్రం నాకు దక్కిన గౌరవం సార్. మీతో సాగుతున్న ప్రయాణం నాకు అందిన వరం సార్. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. నమస్తే.